ట్రంప్ వచ్చాక కొన్ని రోజుల పాటు హడావిడి చేశాడు కీర్ స్టార్మర్ కూడా, బ్రిటన్ ప్రధానమంత్రి. వాస్తవంగా చొరబాటుదారులను ప్రోత్సహించే వాళ్ళలో కీర్ స్టార్మర్ కూడా ఒకడు. అతను ఏదో కంట్రోల్ చేస్తాడు అనుకుని అతనికి ఓట్లేసి గెలిపించారు. అంతకుముందు ఉన్నటువంటి రిషి సునక్ ప్రభుత్వం కొంత కంట్రోలింగ్ అప్పుడే ప్రారంభించారు. అంతకుముందు అయితే వాళ్ళు కూడా దాన్ని సమర్థిస్తూ వచ్చిన వాళ్ళే. అయితే చివరిలో సువిల్లా బ్రెవర్మన్ లాంటి హోంమంత్రి వచ్చి అసలు బ్రిటన్ ప్రజలు నాశనం అయిపోతున్నారు, ఈ చొరబాటుదారుల వల్ల చివరికి వాళ్ళ సంస్కృతిని వచ్చి మన మీద రుద్దుతున్నారు, మన వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా పోయింది అంటూ అక్కడ దాంట్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్స్, దాని వెనకాల ఉన్నటువంటి మూలాల మీద వార్తలు కథనాలని అన్నిటినీ కూడా క్రోడీకరిస్తూ ఆమె ఒక చట్టమే చేసేటటువంటి ప్రయత్నం చేయడంతో కథ మారింది. ఆ తర్వాత బ్రిటన్ అప్పుడు లేబర్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అని చెప్పేసి చొరబాటుదారుల్ని అడ్డుకుంటాం అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. మొన్న దాకా మళ్ళీ చొరబాటుదారులను ఎంకరేజ్ చేస్తానే వచ్చింది. మొన్న ట్రంప్ వచ్చాక ఒక 6,500 మందిని వెనక్కి పంపించి తీరా చూస్తే ఇప్పుడు మాట మార్చేశాడు కీర్ స్టార్మర్. ఓ పక్కన ఉక్రెయిన్ విషయంలో అమెరికానికి వ్యతిరేకంగానే వెళ్తున్నాడు, అమెరికా నిర్ణయాలకు వ్యతిరేకంగా, అట్లాగే చొరబాటుదారుల విషయంలోనే క్రమంగా వెళ్తున్నాడు. ఇంకో పక్కన అక్కడ మత ఛాందసవాదపు పెంపు, వాళ్ళకి రేసిజం పేరుతో వాళ్ళని ప్రశ్నించే వాళ్ళ మీదన, సొంత బ్రిటన్ ప్రజల మీదనే కేసులు పెట్టే కార్యక్రమం కొనసాగిస్తున్నాడు.